జై శ్రీరామ్ ఛానల్కి నమస్కారం అండి. నేను మీ ప్రభావతిని. టూటీ ఫ్రూటీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూడండి. మనం పుచ్చకాయ తెచ్చుకుంటాం కదండి, అది తినేసి వేస్ట్గా పడేయకుండా దాన్ని సన్నగా పొట్టు తీసుకొని కట్ చేసుకోండి. పొట్టు తీసుకొని నీట్గా సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాం కదండి, వాటిని నీట్గా కడిగేసుకొని వాటిని నీట్గా కడిగేసుకోండి. స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఇది ఒక చిన్న చిట్కా చెప్తానండి. ఇప్పుడు గ్యాస్ దొరకట్లేదు కదండి అందరికీ. మన ఇంట్లో ఇలాంటిది ఉందనుకోండి, దానిలో వేడి నీళ్ళు చేసుకొని కొంచెం వేసుకుంటే తొందరగా రెడీ అవుతుంది. కెటిల్ ఉందా కదండి, 10 నిమిషాల్లో అవ్వాల్సింది 5 నిమిషాల్లో మనకు అయిపోద్ది. ఏ వంటకైనా దాన్ని వాడుకోండి, కొంచెం మనకి హెల్ప్ అవుతుంది ఈ గ్యాస్ లేని టైంలో. చూడండి, వేడి నీళ్ళు పోసుకుంటే మనకు 5 నిమిషాల్లో అయిపోద్ది. అదిగోండి, వేడి నీళ్ళు వేసుకుంటే మనకు 10 నిమిషాలు అవ్వాల్సింది 5 నిమిషాల్లో అయిపోద్దండి. గ్యాస్ సేవ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఉడికింది లేదు చూడండి, అలా చూసుకోండి. చూడండి, అలా ఉడకాల. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఆ నీళ్ళన్నీ తీసేయండి. ఒక బౌల్లోకి తీసుకొని బౌల్లోకి తీసుకున్నాక ఆ వేడి నీళ్ళు తీసేయండి. ఇప్పుడు చక్కెర వేసుకోండి. ఆ నీళ్ళన్నీ పంపేయండి. అందులో కొన్ని ఉంటాయి కదండి, అవి కూడా తీసేసుకోండి. వేస్ట్ ఎందుకు, ఎంతసేపు ఉడికించాము కదా. మళ్ళీ గిన్నె పెట్టుకోండి. ఒక 100 గ్రాముల షుగర్ వేయండి. ఒక 100 గ్రాములు చక్కెర వేసిన తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకోండి, ఒక గ్లాసు, ఆ చిన్న గ్లాసుతో. కెటిల్ చూడండి, ఇలా యూజ్ అవుతుంది మనకి చక్కగా. ఒక 2 నిమిషాల్లో అయిపోద్ది. ఇప్పుడు చక్కెర కరిగిపోద్ది. అవి వేసుకొని ఉడికించుకుందాం. మనకు చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి కెటిల్. మనం కూర చేసుకున్న కొంచెం వేగేలోపు మనం ఆ వేడి నీళ్ళు వేసుకోవాలనుకుంటే చక్కగా మనం చారు పెట్టుకున్న ఈ గ్యాస్ లేని టైంలో చాలా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, చక్కెరలో ఉడుకుతుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికించండి. చక్కగా ఉడుకుతాక తీసుకొని కలర్ వేసుకుందాం. మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్. ఎంత సింపుల్గా చేసుకునే దానికి ఎందుకని చూడండి, ఉడికింది చక్కగా. ఇప్పుడు మనం చిన్న గిన్నెలో తీసుకుందాం. కలర్లు తెచ్చాను చూడండి, 3 కలర్లు. నేను మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ వేసుకోండి. ఇగోండి, ఇలా 3 గిన్నెల్లో తీసేసుకోండి. మీకు ఎన్ని కలర్లు కావాలో అన్ని కొన్ని తీసుకొని కలుపుకోండి. కలుపుకుంటే మనకి చాలా హెల్ప్ అవుతుందండి. మనం ఇగోండి, ఈ కలర్లు నేను తెచ్చుకోండి. మీ దగ్గర అందుబాటులో ఏముంటే అవి వేసుకోండి. నా దగ్గర ఈ 3 ఉన్నాయి, 3 వేసాను.
పిల్లలు ఇలా కలర్ఫుల్ కనబడితే తింటారు కదండి. చక్కగా మీరే ఇంట్లో చేసుకోవచ్చు సులభంగా. మనం సూపర్ మార్కెట్లకు వెళ్ళి కొని తెచ్చే కన్నా. అందరికీ ఆన్లైన్లో అవి చేయడం రాదు కదండి. చక్కగా మనమే ఇంట్లో చేసుకోవచ్చు ఇలాగా. చూడండి రెడీ అయిపోయి. కొంచెం మనం 1 గంట కష్టపడ్డామనుకోండి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చక్కగా. వాటికి వందలు పెట్టి కొనేకుండా డబ్బులు ఇదిగోండి. మేము బటర్ పేపర్ కూడా మనం అంత రేటు పెట్టి కొనుక్కోలేక నేను కాటన్ పేపర్ ఒకటి ఇంట్లో ఉంటే వేస్తానండి. మీరు కూడా అలా వేసుకోండి. బటర్ పేపరే ఉండాలని ఏమి ఉండదు. అందరూ అలా చెప్తారు. వాళ్ళు చెప్పినవన్నీ మనం చేయలేము కదండి. లేని వాళ్ళము. ఉన్నోళ్ళు అంటే తెచ్చుకుంటారు. కానీ కాటన్ పేపర్ ఏదున్నా వేసుకోవచ్చండి. అది కొంచెం తడారాక ఫ్యాన్ కింద పెట్టాక మనం ఎండలో పెట్టుకోవచ్చు. అదిగోండి. అలాగా కొంచెం మనం వాడుకొట్టుకుంటే మళ్ళీ ఆ చక్కెర నీళ్ళు కూడా మనం దేనికన్నా వాడుకోవచ్చండి. ఆ నీళ్ళు ఏమి వేస్ట్ అవ్వవు. మనం ఏదైనా స్వీట్ చేసుకుంటే అందులో మళ్ళీ వాడుకోవచ్చు. ఫ్యాన్ కింద ఇప్పుడు ఆ వేడి ఆరేంత వరకు పెట్టుదామండి. పెట్టాక ఎండలో పెట్టుకుందాం. అంతేనండి. అంత ఈజీగా చేసేదానికి మనం 100 పెట్టి కొనవసరం లేదు. ఎండలో 1 రోజులో ఆరిపోతాయండి. ఏం ప్రాబ్లం లేదు. ఎండ బాగుంటే తర్వాత 1 రోజు వేసి మనం ఫ్యాన్ కింద పెట్టుకుని ఇదిగోండి నేను తయారు చేసుకున్నా ఇవి చక్కగా. ఇది నిన్న చేశానండి. వస్తాయి రావని చక్కగా వచ్చాయి. మీరు కూడా చేసుకోండి అలాగా.